గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి విషయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు చర్లపల్లి రైల్వే టెర్మినల్స్ కు వెళ్లే రోడ్డు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం గురించి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి 10 ఏళ్లుగా ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి మీకు తెలిసిందే. మరి ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడ్లో పూర్తవుతోంది. అలాగే కొత్త రైల్వే లైన్లు డంబ్లింగ్ అలాగే ట్రిప్లింగ్ క్వాడ్రాప్లింగ్ తో పాటుగా లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే నగరంలో ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని నగర శివారులోని చెర్లపల్లిలో 415 కోట్లతో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తవుతుంది. హైదరాబాద్కు సంబంధించిన ప్యాసింజర్ గూడ్స్ రైలు రాకపోకలు కూడా చెర్లపల్లి టెర్మినల్ కేంద్రం కానుంది. ఇలాంటి కీలకమైన రైల్వే టెర్మినల్ కూడా దాదాపుగా పూర్తయింది. ట్రాకులతో పాటు స్టేషన్ నిర్మాణం, ప్రయాణికుల కోసం వసతులు అన్నీ పూర్తి కావచ్చాయి. ఈ టెర్మినల్ పూర్తవగానే ప్రత్యక్షంగా ప్రారంభోత్సవానికి హాజరై ప్రజలకు అంకితం చేసేందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా అంగీకరించారు. ఇలాంటి కీలకమైన రైల్వే టెర్మినల్ చేరుకునేందుకు ఎఫ్సిఐ గోడౌన్ వైపు నుంచి ప్రయాణికులు రాకపోకల కోసం 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరం ఉంది. ఉత్తరం వైపు కూడా 80 అడుగుల మార్గం, మహాలక్ష్మి నగర్ వైపు మరో 80 అడుగుల రోడ్డు అవసరం అవుతుంది. దీంతో పాటుగా ఇండస్ట్రియల్ సైట్స్ ముందున్న రోడ్డును కూడా 80 ఫీట్లకు విస్తరించాల్సిన అవసరం ఉంది. దీనిపై మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నాము. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే కేంద్ర స్థానమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్న సంగతి మీకు తెలిసిందే. వచ్చే ఏడాది చివరి నాటికల్లా అత్యాధునిక వసతులతో ప్రజలకు ఈ రైల్వే స్టేషన్ను అంకితం చేసేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అయితే భాగంగా రైల్వే స్టేషన్కు ప్రయాణికులు వచ్చి పోయే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. రైతిఫైల్ బస్ స్టేషన్, అల్ఫా హోటల్ మధ్యనున్న రోడ్డు ఇరుకుగా ఉన్న కారణంగా పీక్ లవర్స్లో రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకొరకు నిర్దేశించుకున్న సమయానికి అనుగుణంగా రైల్వే స్టేషన్ పనులు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో వచ్చే నాటికి రోడ్డు విస్తరణ పూర్తయి ట్రాఫిక్ సమస్యలు తగ్గిందేకు వీలవుతుంది. అందుకే ఈ విషయంలోనూ మీరు చొరవ తీసుకోగలరని కోరుతున్నాము. మీరు తీసుకునే చొరవ తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న చర్యలకు ఎంతో సహాయపడుతుందని ఆశిస్తున్నాము.